కేటాయించి అభివృద్ధికి సహకరించడం అనేది తన అవసరం, అప్పుడు వాళ్ళ బాధ్యత అది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలాంటి ప్రయత్నం చేయలేదు. పోగా ఉన్న రోడ్లను కంకర కుప్పలు అంటే రోడ్డును తవ్వి కంకరెత్తుకొని పోయి వాళ్ళ స్వప్రయోజనాలకు పోసిన రోడ్లను తెలుగుదేశం గతంలో 2014 నుంచి 2019 వరకు చేసిన రోడ్ల నిర్మాణాలలో కూల్చి ధ్వంసం చేసి అందులో ఉన్న కంకర, అందులో ఉన్న మట్టిని ఎత్తుకొని పోయి మొరాన్ని ఎత్తుకొని పోయి స్వప్రయోజనాలు వాడుకున్న తీరు. మన ముఖ్యమంత్రి మంచోడైనప్పుడు, మన ఇంటోడు మంచోడైనప్పుడే కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయగలుగుతుంది. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డికి నిధులు ఇవ్వడం అనేది చాలా వేస్ట్, దుర్వినియోగం. తను అక్కరకు రాని పథకాలకు వాటి వాడతాడు, అభివృద్ధికి వాడే ఉద్దేశం ఎక్కడ కనబడట్లేదు, ఆ లక్షణమే కనబడట్లేదు. కాబట్టి ఈయన అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ప్లస్ ఇస్తే కూడా కాపాడుకునే లక్షణం జగన్మోహన్ రెడ్డి దగ్గర కనబడలేదు. కాబట్టి వాళ్ళు నిధులు ఇచ్చే సాహసం చేయలేదు. అందుకే ప్రజలు వీటన్నిటిని బేరీజ్ చేసుకొని రియలైజ్ అయ్యి 5 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేసి రియలైజ్ అయ్యి వాళ్ళు మార్పును తెచ్చుకున్నారు. ఆ మార్పుకు తగ్గట్టు నమ్మకాన్ని నిలబెట్టుకునే ఉద్దేశంతోనే, అభివృద్ధి వైపు అడుగులేసే ఉద్దేశంతోనే ఇవాళ పునఃప్రారంభం. మేము ఎక్కడ ప్రారంభం అని లేదండి, మళ్ళీ శంకుస్థాపన అంటున్నారు. లేదు, మేము పునఃప్రారంభానికి మా 2వ స్టెప్ కి, మా 2వ అడుగుకి మేము ఇలా శంకుస్థాపన అన్నాం. కానీ మా మొదటి అడుగుని మేము ఎక్కడ అనలేదు. పునఃప్రారంభం అంటున్నారు కదా, అయితే ప్రారంభం కూడా జరిగింది కదా. స్పష్టంగా చెప్తున్నామండి, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్రారంభం అయ్యింది, కానీ మధ్యలో శ్మశానం చేశారు దీన్ని. ఈ శ్మశానాన్ని సంప్రోక్షణ చేసి, ప్రక్షాళన చేసి, ఒక మంచి లక్ష్యంతో మరొకసారి భరోసా కల్పించడానికి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ అమరావతి కోసం బాధపడని వాళ్ళు లేరు. ఎందుకంటే దానికి తార్కాణం ఇలా కూటమికి వచ్చిన మెజారిటీనే, కూటమికి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన సపోర్టే దానికి తార్కాణం. కాబట్టి ఈ లక్షణాలను ఎప్పుడైతే, ఇప్పుడు ఇంట్లోకి గబ్బిలం వస్తేనే మనం ఇల్లును వదిలిపెట్టడం, హిందూ ఆచారాలలో మనం గబ్బిలాన్ని వదిలిపెట్టుకోవడమో లేకపోతే ఏదైనా సంప్రోక్షణ, ఏదో యజ్ఞమో యాగమో చేసుకుంటాం కీడొచ్చిందని. అలాంటిదప్పుడు గబ్బిలాలను మించిన రాక్షసులాగా వ్యవహరించారు, దాన్ని శ్మశానం చేశారు అమరావతిని, పవిత్రమైన అమరావతిని. అలాంటి అమరావతిని శ్మశానంగా చేసినప్పుడు దాన్ని మరొకసారి ప్రక్షాళన చేసుకొని పుణ్యంగా మార్చుకొని మంచి ఆలోచనతోని మరొకసారి అంటున్నా నేను, అందుకే పునఃప్రారంభం అంటున్నాం మేము. ఎక్కడ శంకుస్థాపన తెలుగుదేశం నాయకులుగా మీరు మరొకసారి అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఈ రోజు మనం ఏదైతే మనకు తెలిసిన విషయం వచ్చిందో అది పునఃప్రారంభంగానే వస్తున్నది. మీరు చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని బట్టి మీరు చూడండి ఒకసారి, పునఃప్రారంభానికి రానున్న మోడీ గారికి ఆహ్వానం అని చెప్పారు. అలాగే అదే అంటున్నాం, ప్రారంభానికి అనట్లే, పునఃప్రారంభం మళ్ళీ ప్రారంభిస్తున్నాం మేము. జరిగిన విధ్వంసం మేము ఒకసారి ప్రారంభిస్తే దాన్ని విధ్వంసం చేశారు, దాన్ని శ్మశానం చేసిర్రు. ఆ శ్మశానాన్ని మళ్ళీ ఒక పవిత్రమైన దేవాలయంగా మార్చడానికి, పవిత్రమైన ప్రదేశంగా మార్చడానికి సంప్రోక్షణ చేస్తున్నాం. ఆ సంప్రోక్షణకి ఇలా పునాది పడుతున్నది. రైట్, ఓకే. ఇదే విషయంపై ఒకసారి మస్తానా గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, చెప్పిన తర్వాత మరొకసారి మనం పరీంద్ర గారి దగ్గరికి వెళ్దాం. మస్తానా గారు ఏం చెప్పబోతున్నారండి మీరు?